మార్నింగే లేచే డేస్ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు నేను 6కి లేచాను అనమాట. 6 అవ్వకుండానే లేచాను. సో పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో మార్నింగే లేచి ఇప్పుడు హాఫ్ డే కాబట్టి ఓన్లీ టిఫిన్ వేస్తే సరిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి అండ్ లెట్స్ గో టు వీడియో. ఇప్పుడైతే అట్లు వేస్తున్నాను, గోధుమ అట్లు. సో మ్యాక్సిమం మార్నింగే మనకి త్వరగా అయిపోవాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ దాంతోపాటు ఇంట్లో చట్నీ ఉంది కాబట్టి ఇట్స్ ప్లస్ పాయింట్. మార్నింగ్ వేసిన తర్వాత మంచిగా అట్లు వేసేసి టిఫిన్ బాక్స్ కట్టేసి పంపించాను. సో మార్నింగే లేగడం అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ పాత రోజులకి మళ్ళీ వెళ్ళబోతున్నాము. అంటే ఇప్పుడు కావాల్సింది టిఫిన్ ఒకటే, నెక్స్ట్ డేస్లో లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా త్వరగా లేగాలి. సో ఇది స్కూల్కి సెకండ్ డే అనమాట. సో ఫస్ట్ డే నాకు స్టమక్ పెయిన్ ఉండి పెద్దగా నేను వీడియో తీయలేదు, అందుకని మొత్తానికి కట్ చేసి నెక్స్ట్ డేకి వెళ్ళిపోయా. సో ఇదనమాట. ప్రస్తుతానికైతే లెమన్ వాటర్ తాగుతున్నా. ఏం లేదు, లెమన్ అండ్ దాల్చిన చెక్క, కొంచెం పసుపు. మీరు తాగలేకపోతే కొంచెం హనీ వేసుకోండి, నేనైతే వేసుకోను. ఒకవేళ మీకు ఇంకా మంచిగా తాగాలనుకుంటే కొంచెం జీరా రైస్ ఉంటే, జీరా వాటర్ ఉంటే అది కూడా కలుపుకోవచ్చు. సో ఇక్కడైతే మంచిగా నేను స్నానం చేసేసాను. నా పనులన్నీ పూర్తి చేసుకుని స్నానం చేసేసాను. అండ్ నేను చేసింది ఈవినింగ్ టైంలో చేస్తున్నాను ఈ మధ్య. సో స్నానం చేసిన తర్వాత మంచిగా పిల్లలతో కాసేపు సంథింగ్ మూవీ, అహనా కళ్యాణమా సంథింగ్ ఏదో ఉంది, అది ఆహాలోనా కాదు, G5 అనుకుంటా. సో ఏదో వెబ్ సిరీస్ సంథింగ్ పెట్టారనమాట. సో అది చూస్తూ కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత బట్టలు తెచ్చుకుని మడతెట్టాము. ఈలోగా వర్షం వచ్చిందనమాట. సో ఇక్కడైతే నా జుట్టు బాగా పీచులా ఉంది. ఈరోజే మంచిగా ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేశాను, కానీ ఇంకా పీచుగా ఉంది. ఎందుకని ఆలోచిస్తే తర్వాత సిరం పెట్టుకోలేదు, అందుకే ఇలా డ్రైగా ఉందనిపించింది అనమాట. సో ఇదే మూవీ. సో మూవీ పేరు నాకు పెద్దగా గుర్తులేదు, అహనా పెళ్ళంట సంథింగ్ ఏదో మూవీ అదనమాట. ఇంకా ఇక్కడేమో మా మనుగాడు దొల్లుతూ అండ్ మా ప్రీతమేమో పక్కన కూర్చొని నేను ఇలా బట్టలు మడతెట్టు టీవీ చూసుకున్నాము. అండ్ దాని తర్వాత వాళ్ళకి వర్క్స్ ఉంటే అవి కాసేపు టీవీలో పెట్టుకున్నారు, కాసేపు ఫోన్లో చూస్తూ వాళ్ళ వర్క్స్ అయితే ఫినిష్ చేసుకున్నారు అనమాట. నేనైతే బట్టలు మడత పెడతాం నేను ఫినిష్ చేశాను. బట్టలు ఆరేయడం డ్యూటీ ఏమో ప్రీతిది, అండ్ తీసుకురావడము తీసుకెళ్లడము మనుగడిది, అండ్ మడత పెట్టడం నాది. అండ్ దాని తర్వాత ఎవరి బట్టలు వాళ్ళు సర్దుకోవాలి. నాది మా ఆయనది నేను సర్దుకుంటాను, అండ్ ప్రీతి సర్దుకుంటది, అండ్ మను సర్దుకుంటాడు. సో అలా డివైడ్ అయిపోయింది అనమాట. సో బట్టల విషయంలో ఇది మాత్రం కంప్లీట్ గా అలాగే జరుగుతుంది. అప్పుడే 1 month నుంచి నేను ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు కాదు, ఇంట్లో ఉన్నప్పుడు 1 month నుంచి ఇదే రొటీన్ జరుగుతుంది అనమాట. మనుగాడు వెంటనే వెళ్లి పైన పెట్టేసి మళ్ళీ ఏమన్నా ఉంటే తీసుకొచ్చేస్తాడు. ప్రీతమ్మ మంచిగా బట్టలు తీసుకొచ్చి ఒక్కొక్కసారి మడతెడుతుంది, లేదంటే మాక్సిమం నేనే ఎక్కువ మడతెడతా. అండ్ ఎవరి బట్టలు వాళ్ళు సర్దేసుకుంటాం అనమాట. నాది మా అయింది నేను సర్దుతా, అండ్ పిల్లలు సర్దుకుంటారు. అండ్ అదనమాట. ఈ పని మాత్రం కాన్స్టెంట్ గా అలా జరుగుతూనే ఉందన్నమాట. ఇప్పటికీ కూడా ప్రజెంట్ కూడా జరుగుతుంది. అండ్ దాని తర్వాత వర్షం వచ్చింది, మామూలుగా రాలేదు, బీభత్సంగా వచ్చింది. పైన సామాన్లన్నీ వెళ్ళిపోతున్నాయేమో, ఎగిరిపోతున్నాయేమో అనిపించింది అనమాట మేడ మీదవి. సో అంత గట్టిగా వర్షము గాలి బాగా ఎక్కువ వచ్చింది అనమాట. పిడుగులు పడ్డాయి, ఉరుములు వచ్చాయి, లైటింగ్ వచ్చింది, అండ్ రథాలు కదులుతాయి అంటారు కదా, సో అలా వెళ్ళాయి అనమాట మేఘాలు. చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఇల్లంతా ఒక్కసారిగా చల్లగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. మార్నింగ్ నుంచి వేడిగానే ఉంది, అండ్ ఈవినింగ్ ఆ టైంకి ఎంత చల్లగా ఉందో. కాసేపు బయట కూర్చున్నాం అనమాట మనుగడ్ నేను. కొన్ని వీడియోస్ కూడా తీసాను, తప్పకుండా షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా వర్క్స్ చేసేసుకుంటున్నారనమాట. మాక్సిమం నైట్ టైం ఉంటది మా వర్క్స్. మార్నింగ్ అంతా శుభ్రంగా టీవీ చూసారు, హాఫ్ డే కాబట్టి. భోజనం చేసేసిన తర్వాత కాసేపు వెబ్ సిరీస్ పెట్టుకున్నాను. నేను కాసేపు ఎడిటింగ్ చేసుకున్నా, అండ్ దాని తర్వాత వెబ్ సిరీస్ చూసాం అనమాట. అండ్ దాని తర్వాత మంచిగా ఇదిగో వర్క్ చేసుకుంటున్నాము. అండ్ అయిపోయిన తర్వాత టిఫిన్ తినడమే, ఇంకంతే రొటీన్. పెద్దగా మార్పులు ఏమి ఉండవు. బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ పెద్ద ప్లేసెస్ ఏం లేవు అనమాట. కాసేపు వెళ్ళి ఏ పార్క్ అయినా వెళ్ళి రావాలన్నా ఇక్కడంత మంచి ప్లేసెస్ అంటూ ఏం లేవు. సో ఏమన్నా కావాలితే కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలి తప్పితే ఇంకా అంతకు మించలేదనమాట. సో ఇక్కడైతే మంచిగా చపాతీలు నేను చేశాను, అండ్ కాల్చడమేమో కొన్ని మను చేశాడు, కొన్ని ప్రీతి చేసింది. అండ్ మార్నింగ్ పప్పు చేశాను అనమాట. మార్నింగ్ నుంచి ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను మా ఆయన ఫుడ్ ఉండదన్నమాట మార్నింగ్ నుంచి, అండ్ నైట్ తింటాము. సో ఇక్కడ వచ్చేసి మంచిగా
చపాతీ వేసుకున్నాము అండ్ పప్పు ఉంది. సో చపాతీ విత్ పప్పు అండ్ దాంతోపాటు నేను ఏదైనా చిప్స్ కానీ లేదంటే కారబుంది కానీ నంచుకుంటా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కారబుంది వేసుకున్నా అండ్ పప్పు ఒక 3 చపాతీ. పొద్దు నుంచి ఏం లేదు కాబట్టి, లేదంటే 2 తింటున్నాను. అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే గట్టిగా తింటానులే కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఫుడ్ కంట్రోల్గా తింటా. సో అదనమాట. అండ్ దాని తర్వాత ఇవి తినేసిన తర్వాత మా ఆయన మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట. సో మ్యాంగోస్ తినేసి ఎనఫ్ చేసేసాను. అండ్ ఇంకా ఆ రోజు నైట్ హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నాను. నైట్ టైము 1 or 2 గ్లాసెస్ అన్నా తాగుతున్నా. కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, వాటర్ ఎక్కువ తాగాను కాబట్టి ఈ రోజు కొంచెం నీరసంగా ఉంటది కదా అని నాకు మా ఆయనకి కలిపి పాలు కాచుకుంటున్నాను అనమాట. పాలు అయితే ఇద్దరం కలుపుకొని తాగేసిన తర్వాత వాళ్ళకి కొద్దిగా స్కిన్ కేర్ చేసేసి తర్వాత నేను కూడా చేసుకున్నా. అసలు స్కిన్ కేర్ ఏం చేసుకుంటాననేది మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా పాలు బాగా కాచుకుని, పాలు మాత్రం నేను కొంచెం సిమ్లో పెట్టే కాలుస్తాను కాసేపు, తర్వాత హైలో పెట్టి పొంగనిస్తాను. అలా అయితే కొంచెం మేగడ త్వరగా కడుతుంది కదా. సో అందుకని మాక్సిమం ఒక సిమ్లో పెట్టి ఒక 2 to 3 minutes ఉంచేస్తాను. తర్వాత కొంచెం హైలో పెట్టి పొంగుతుందనేసరికి పొంగిన తర్వాత సిమ్లో పెట్టి 2 to 3 minutes ఉంచిన తర్వాత మళ్ళీ హైలో పెట్టి కట్టేస్తాను అనమాట. సో అది నా రొటీన్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాడే నైట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ షార్ట్ కూడా తీసి పెడతాను తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. ఇదైతే చూడండి, షార్ట్ అయితే కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడైతే నేను వాడేవి 1 by 1 చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు డెర్మాకో నుంచి సాల్సిలిక్ యాసిడ్ అండ్ స్నేల్ ముసిన్ ఒకటి, దాని తర్వాత మాయిశ్చరైజర్ అండ్ పింపుల్ కి క్రీము అండ్ లిప్ బామ్. సో ఇవే మ్యాక్సిమము. ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకొక రొటీన్ వేరే చేంజ్ అవుతుంది. వీక్లీ వన్స్ అనో వీక్లీ ట్వైస్ అనో ఇంకొక రొటీన్ ఉంటుంది, అది చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ రొటీన్ అనమాట. సో ఒక్కొక్కసారి అది రాసినప్పుడు కొన్ని అయితే అస్సలు రాయకూడదు అంటారు. సో అందుకని ఇవి మ్యాక్సిమం డైలీ చేసే రొటీన్ ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ఏదైనా సాల్సిలిక్ యాసిడ్ కానీ లేదా సిరం కానీ ఏదైనా స్ప్రే చేసుకుంటా. సో ఆ స్ప్రే ఇప్పుడు ఎలాగా నా దగ్గర స్ప్రే అనేది సాల్సిలిక్ యాసిడ్ ఉంది, కాన్సన్ట్రేట్ ఉంది కాబట్టి అది చేసేసుకున్నా. తర్వాత స్నేల్ ముసిన్, అది కూడా మాక్సిమం 2-3 పంప్స్ అంతే. ఏదైనా సరే నేను 2-3 పంప్సే తీసుకుంటా, లేదా ఒక పించ్ అలాగా ఆ లెక్కన తీసుకుంటా అనమాట. సో అవి 2 అయిపోయిన తర్వాత మంచిగా మాయిశ్చరైజింగ్ చేసేసుకోవాలి. కొంచెం థిక్ లేయర్ అప్లై చేసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు చల్లగానే ఉంటుంది కాబట్టి స్వెట్ పట్టదు. సో అందుకని కొంచెం మాయిశ్చరైజర్ ఎక్కువ రాసుకున్నా పెద్ద ఇబ్బంది అనిపించదు అనమాట. ఇంకా తక్కువ రాస్తేనే మనకి బిగ్స్ పోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని కొంచెం మాయిశ్చరైజర్ ఎక్కువ రాస్తాను. మీకు లాస్ట్ లో చూసుకుంటే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది, కానీ కాసేపటికి అదంతా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడే రాశాను కాబట్టి ఒక 5 minutes కి ఇంకా మీ ఫేస్ మీద లేదా మార్నింగ్ కి మీ ఫేస్ మీద ఏం ఉందా లేదా అని అనిపిస్తుంది. నెక్స్ట్ డే మీరు చూసుకుంటే అసలు ఏం ఉండదు అనమాట మీ ఫేస్ లో, ఓన్లీ క్లీన్ ఫేస్, ఒక బొట్టు ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. అండ్ దెన్ నెక్స్ట్ పింపుల్స్ అనమాట. దానికి మాత్రం ట్రీట్మెంట్ కంపల్సరీ. ఫేస్ లో నా ఆయింట్మెంట్ ఉంటుంది, అది మాత్రం ఈ మధ్య బాగా పనిచేస్తుంది నాకు. సో అది రాసుకున్న తర్వాత, లేదంటే మీ దగ్గర పింపుల్ ప్యాచ్ ఉన్నా పర్వాలేదు, మంచి కంపెనీది బ్రాండెడ్ది పింపుల్ ప్యాచ్ తీసుకుని అదైనా రాసేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఒక లిప్ బామ్ అనమాట, మీకు ఇష్టమైంది. నాకైతే ఈ మధ్య ఇది ఫస్ట్ లో నచ్చలేదు కానీ ఇప్పుడు బాగానే నచ్చుతుంది. సో అందుకని ఇది కంపెనీ లినేజ్ కంపెనీ లిప్ బామ్ బాగుంది. ఇది కూడా నెక్స్ట్ టైం ఇంకోటి తీసుకోవాలి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డౌన్ అవుతుందేమో అని చూస్తున్నాను. ఒకవేళ డౌన్ అయితే ఒక 2 అయినా తీసుకుని దాచుకోవచ్చు కదా. సో దట్స్ అ టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మొదటి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ కంపల్సరీ.